ఇప్పుడున్న ఈ కాలంలో మెయిన్ సబ్జెక్ట్ ఏంటంటే ప్రకృతి పర్యావరణం, అంతకు మించిన ఇంకొకటి ఏం లేదు, నేచరే. మీరు బాగా విశ్వం మొత్తం కనుక చూసినట్టయితే విశ్వంలో కొన్ని వేల గ్రహాలు ఉంటాయి. గౌతమ బుద్ధుడు ఇలా వెళ్ళిపోతూ ఉంటాడు, వెనక శిష్యుడు అడుగుతాడు, శిష్య బుద్ధ ఆకాశంలో నక్షత్రాలు ఎన్నున్నాయి అని అంటాడు. అంటే ఆయన ఈ ఇసుక తిన్నె మీద ఇసుక రేణువులు ఎన్నున్నాయో ఆకాశంలో అన్నీ ఉన్నాయని చెప్తాడు. ఇన్ని ఉన్నా కానీ ఎక్కడ కూడా మనలాంటి ప్రేమ, అనురాగం, ఆత్మీయత, ఒక కొండలు, జలపాతాలు ఇవన్నీ కూడా ఎక్కడ మనకు కనపడవు. కాబట్టి ఈ గ్రహం, ఈ తల్లి మీద చాలా మంది రాశారు. భూగోళం పుట్టుక కోసం రాలిన సురగోళాలెన్నో, ఈ మానవ రూపం కోసం జరిగిన పరిణామాలెన్నో. ఎన్ని పరిణామాల తర్వాతనో ఈ గ్రహం ఇంత అందమైన గ్రహంగా రూపాంతరం చెందింది. మొదట భయంకరమైన హీట్ ఉండేది, తర్వాత కంప్లీట్ మంచు కప్పబడ్డది, తర్వాత అడవులు, కొండలు, జలపాతాలు, ఒక అద్భుతమైన గ్రహంగా ఇది ఏర్పడింది. నా స్నేహితుడు సుద్దాల అశోక్ తేజ, నేలమ్మ 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 నీకు వేల వేల వందనాలమ్మా, ఆయన అసలు ఈ నేలను తడమని కవి నీకు ఉండడు. మన కృష్ణశాస్త్రి ఆకులు ఆకునై, పువ్వులు పువ్వునై, ఇక్కడే ఉండిపోనా అని అంటాడు ఆయన కదా. అది నాలాంటి వాళ్ళని కూడా బాగా ప్రభావితం చేసింది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, పచ్చ పచ్చని పట్టు చీరల్ని గట్టింది, పండు టాకుల వంటి రవికల్ని తొడిగింది, కొండ కోనలనేమో కొప్పున ముడిసింది, పొద్దు పొడుపునేమో ముద్దాడబోతుంది. ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి, వాన జల్లుకుని ఒళ్ళు కదిలిందమ్మా, నల్ల మబ్బుల్లోన నెలలు పడ్డాయమ్మా, ఋతువుకు నువ్వు బాలెంత హోయమ్మ, రతనాల పంటంతా నీ కడుపు పంటమ్మా, ఎంత చల్లనిదమ్మా ఈ నేల తల్లి, ఎంత చక్కటిదమ్మా ననుగన్నా తల్లి. ఎంత ఓ స్త్రీతత్వం, మాతృత్వం. దీన్ని మెటల్గా చాలా మంది చూడాలని చూస్తారు. ఇది మెటల్ కాదు. మీరు బాగా గమనించండి, ఈ తల్లికి, తల్లి అనే ప్రేమ ఎలా ఉంది, తల్లికి ఈ ప్రేమ ఉంటుందా అనేది మనం చూస్తే, పునరుత్పత్తి ఈ మట్టి మాత్రమే చేయగలుగుద్ది, కానీ ఈ ప్రపంచంలో ఎవడు చేయలేడు కదా. అంతే కదా. కాబట్టి మీరు ఈ తల్లికి ప్రేమ ఉండటానికి కూడా నేను చాలా డీప్ స్టడీ చేసిన. మీరు గున్నమామి చెట్టు ఇంత హైట్ ఉంటుంది, ఓకే, ఈ హైట్ నుంచి మామిడి పండు కింద పడితే బిడ్డ చచ్చిపోద్ది. అవును. కాబట్టి ఈ మాతృత్వం కలిగిన ఈ తల్లి ఏం చేస్తుందంటే, ఏ టాటా బిర్లా కంపెనీ కూడా తయారు చేయని ఒక అద్భుతమైన పిక్క, ఆ పిక్క లోపల బిడ్డ, ఆ పిక్క పైన తల్లిపుత్తిల లాంటి కండరం ఇస్తుంది. ఆ హైట్ నుంచి బిడ్డ కింద పడ్డా కానీ సురక్షితంగా ఉండటానికి కావలసిన అన్ని చర్యలు దాంట్లో ఉంటుంది. అంతకంటే మీరు కొంచెం పెద్ద చెట్టు ఉంటుంది, ఏది కొబ్బరి చెట్టు, ఇంకా పిక్క గట్టిగా ఉంటుంది, ఇంకా పీచు ఎక్కువ ఉంటుంది. అవును. అంతకంటే పెద్ద చెట్టు ఉంటుంది. తాడి చెట్టు మీద నుంచి బిడ్డ కింద పడితే బతకడం అనేది ఇంపాసిబుల్. అవును కదా. మీరు గొడ్డలు పెట్టి కొట్టినా పగలని పిక్క ఇస్తుంది, ఇంకా పీచు ఎక్కువ ఇస్తుంది. మీరు పనస కనుక చూసుకున్నట్టయితే, కొమ్మల్లో ఇంతలా పనసక పండు పంటే కొమ్మ ఇరిగి కింద పడి బిడ్డ చచ్చిపోద్ది. కాబట్టి పనస ఎక్కడ కాస్తుందంటే మొదట్లో కాస్తుంది. అది ఇంత ఈ తల్లి యొక్క ఈ అటాచ్మెంట్, ఈ డీప్ స్టడీ ఏదైతుందో నన్ను రోజు రోజుకు బతికిస్తూ వచ్చింది. ఎట్లా ఉంది మీ హెల్త్, ఆరోగ్యం? చాలా అంటే ఇక్కడ నేచర్ రగన్న ఒక తాత్వికమైన ఫిలాసఫీ చెప్తుంది. ఓకే. ఈ భూమి మీదకి చాలా మంది ఫిలాసఫర్స్ వచ్చారు. నువ్వు గనక దేవుడికి మొక్కినట్టయితే నీ కష్టాలన్నీ పోతాయని కొంతమంది అంటారు. కొంతమంది ఇంకో రకంగా అంటారు, ఇంకో రకంగా నువ్వు ఇది చేసినట్టయితే, నువ్వు దేవుడికి ఈ మొక్కులు తీర్చినట్టయితే, ఈ ఏటపోతును కోసినట్టయితే, లేకుంటే ఇన్నిసార్లు నువ్వు దేవుడికి ఆడికి వచ్చినట్టయితే ఇట్లా ఉంటావు అని చాలా మంది చెప్తారు. వీళ్ళందరూ భూమి మీదకి వచ్చిన వాళ్ళు చెప్పేది.
కానీ భూమి ఏం చెప్తుంది, నేచర్ ఏం చెప్తుంది? నేచర్ ఎప్పుడైనా కానీ డ్యూయల్ రోల్ పోషిస్తుంది. ఓకే. నువ్వు అప్పు ఉండాలంటే లోయ లేకుండా అప్పు ఉండదు, ఒక కష్టం లేకుండా సుఖం అనేది అది ఇంపాసిబుల్, అది ఉండదు. జననం వచ్చిందంటే జననం తోటి పాటే మరణం అంతే, తప్పదు, వస్తుంది. కాబట్టి ఈ తాత్వికమైన దుఃఖమే లేకుంటే నవ్వులకు దిక్కేది, చీకటే లేకుంటే వెలుగులకు విలువేది, పూలతో తుమ్మెదలాడిన ఆటరా, పూసిన మందారాల తోటరా, కాలగమనమునెవడు మార్చలేడురా, కరిగిపోయే మంచు వంటి జీవితాలురా. ఈ డ్యూయల్ రోల్ ఏదైతుందో, నా కష్టం వచ్చినప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ కష్టం భరిస్తేనే రేపు సుఖం వస్తుంది. ఈ లైటు ఇంత దేదీవ్యమానంగా వెలగటానికి కారణం ఏంటంటే ఈ గదిలో విపరీతమైన దట్టమైన చీకటి ఉండబట్టే. అంతే కదా, అంతే. కాబట్టి ఏదైనా మనం ఈ ఈ ఈ తాత్వికమైన ఫిలాసఫీని కనుక మనం పసిగట్టగలిగితే, నేచర్ లా మనం పసిగట్టగలిగితే మనం హ్యాపీగా ఉంటాం. ఇన్ని రోజులు బతికాం, మరణం వస్తుంది, స్వాగతిస్తాం కదా. అంతే. ఆరోగ్యంతో పాటు అనారోగ్యాన్ని కూడా ప్రేమిస్తాం కదా. ఎత్తుతోటి పాటు లోయను కూడా మనం కోరుకుంటాం కదా. నువ్వు ఒక గులాబీ తీసుకొని ప్రియసికి ఇవ్వటానికి పోతే ఓ సన్నని సుకుమారమైన గులాబీ నిలబడాలంటే దాని కింద ముళ్ళు ఉండాల్సిందే. కాబట్టి ఇది ఈ తత్వం తెలిస్తే హ్యాపీగా ఉంటావు, అసలు ఇంకెక్కడికి పోవాల్సిన అవసరం, అది నన్ను కాపాడుతుంది. ఓకే.